భారీ వరదలతో జలదిగ్బంధంలో ఉన్న విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇటీవల బుడమేరకు గండ్లు పడి విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. అయితే ప్రభుత్వ యంత్రాంగం అంతా 10 రోజులు తీవ్రంగా శ్రమించాక విజయవాడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే బుడమేరకు మళ్లీ గండ్లు పడ్డాయని, మళ్లీ వరద వస్తుందని పుకార్లు బయలుదేరాయి. దీనిపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. బుడమేరకు గండ్లు పడ్డాయన్న వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. బుడమేరకు ఎలాంటి వరద నీరు రాలేదని చెప్పారు. బుడమేరకు మళ్లీ వరద అంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తెలిపారు. పుకార్లు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరూ గమనించాలి. మన కాలనీ వాసులు అందరూ గమనించండి. మన కాలనీకి వరద వస్తుంది, ఇది కట్టదైపోవడం వల్ల మన కాలనీకి వరద వస్తుంది అనే మాటలు అవాస్తవం. దయచేసి అందరూ గమనించగలరు. మన కాలనీకి అటువంటి వరద నీరు ఏం రాలేదు. మీరు ప్రశాంతంగా మీలోకి వెళ్ళండి. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలు మళ్లీ నీట మునుగుతాయని జరుగుతున్న ప్రచారంపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. మళ్లీ బుడమేరకు వరద వస్తుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. కొత్త రాజేశ్వరిపేట జకంపొడి కాలనీలో ఎలాంటి వరద నీరు రాలేదన్నారు. బుడమేరు కట్ట మళ్లీ తెగిందనేది పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి నారాయణ చెప్పారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. మన కాలనీ వాసులు కూడా అందరూ చెప్పండి. దయచేసి అందరూ గమనించండి. ఈ ఫేక్ న్యూస్ ని ఎవరు నమ్మవద్దు. దయచేసి అందరూ గమనించాలి.